నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు అన్న? నేను మామూలు ప్రైవేట్ వర్క్ చేసుకుంటాను. ఎక్కడన్నా మీది ఏరియా? ఇక్కడే మల్కాపురం. ఎలా ఉండబోతుందంటారు ఈసారి అయితే పక్కా టీడీపీ గెలుస్తుంది. జగన్ రాడు. ఎందుకని అసలు? ఎందుకనంటే పరిపాలన అది బాగోలేదు, అందుకు రాడు. పక్కా టీడీపీ. విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు ఈ 5 సంవత్సరాల్లో? ఏం చేశాడండి? ఏం చేయలేదు. వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చూసుకున్నారు తప్ప రోడ్లు మొన్న ఎలక్షన్ ముందని చేయించాడు, లేకపోతే అతను వేయించాడు రోడ్లు అయ్యింది. మీ నియోజకవర్గం ఎలా ఉంటుందన్న పోటీ? మా నియోజకవర్గంలో గణబాబు గెలుస్తారండి. గణబాబుకే మా ఓటు. ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ పోటీలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బత్స ఝాన్సీ గారు కూడా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ శాతం అందుకు అవకాశం ఉంటుందంటారు? భరత్ గారికేనండి. ఈసారి పక్కా భరత్ గారికి వేస్తారు. మళ్ళీ ప్రజల్లో మార్పు వచ్చింది, కంపల్సరీ భరత్ గారికి వేస్తారు. అంటే భరత్ గారు గెలిస్తే పార్లమెంట్లో ఎలాంటి గళాన్ని వినిపించగలరు అంటారు? అసలు గల అంటే మనకి ఏ విధంగా మాట్లాడగలరు? ఏ విధంగా అంటే వాళ్ళు చేసిన వాగ్దానాలని నెరవేరుస్తారండి. ఇది మాత్రం పక్క. వాళ్ళు చేసిన హామీలన్నీ నెరవేరుస్తారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏంటనేది చూపెడతారు. అది జగన్ మాత్రం జగన్ ఏం చేయలేదండి, పరిపాలన ఏం లేదు. అంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు మన దగ్గర లాక్కూడదు, ఏం లేదు. అంటే ఆయన కూడా అదే ధీమాగా ఉన్నారు, పథకాలు ఇచ్చానని ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పేసి మాట్లాడుతున్నారు. పథకాలు కొద్ది మందికి ఇచ్చారు, కొద్ది మందికి ఇవ్వలేదు, చాలా మందికి ఎగదబ్బారు. అది చాలా కష్టం ఇచ్చారు. జగన్ రాడు. అంటే ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతాన్ని ఈరోజు డ్రగ్స్కి అడ్డగా మార్చేశారనే వార్త ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయింది. మొన్న దొరికిన 25,000 కేజీల డ్రగ్స్తో. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసిగా ఎలా చూస్తారు? గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా? గతంలో పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. మొన్న 5,000 డ్రగ్స్తో దొరికిపోయారు పోర్ట్ ఏరియాలో. మరి అది వాళ్ళు చేసిందే, కానీ టీడీపీ వాళ్ళు పెద్ద వస్తున్నారు. ఇదంతా రాజకీయ పరిణామాలండి. అన్నీ అంతా పెద్దల హ్యాండ్ కూడా ఉంది అందులో. అది ఏంటంటే ఈసారి కూటమిగా వస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంటుందంటారు పోటీ? కూటమితోనే ఈసారి చూపెడతారు. అందుకే ఇంకా టీడీపీ పక్క సర్వేలో మాత్రం జై టీడీపీ, జై బాలయ్య బాబు.